స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ 1994. ఈరోజు మనం చూసే వీడియో ఏంటంటే వెకా ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూస్తాం. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ చూడకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి వెకా ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. వచ్చాక మనకి ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు స్టార్ట్ డౌన్లోడ్ అనేది మనం క్లిక్ చేయాలి. అక్కడ స్టార్ట్ డౌన్లోడ్ అనేది మనం క్లిక్ చేశాక అప్పుడు మనకి డౌన్లోడ్ అనేది అవుతూ ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ అయ్యాక అప్పుడు మనం తర్వాత ప్రాసెస్ అనేది చేయాలి. ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు ఉంటే స్టూడెంట్స్ తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ డేటా మైనింగ్లో కానీ, ఇంకా డిబిఎంఎస్ కానీ, ఇంకా ఎక్సెట్రా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా కూడా కంప్యూటర్ సబ్జెక్ట్స్లో నాకు కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేస్తే డెఫినెట్గా నేనైతే మీకు ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను వీడియో. ఓకే, డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. ఇలా డౌన్లోడ్ అయ్యే క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ అనేది ఆప్షన్ క్లిక్ చేయాలి. వెల్కమ్ టు వెకా అనేది వస్తుంది మనకి. ఇక్కడ తర్వాత లైసెన్స్ అగ్రిమెంట్ని మనం యాక్సెప్ట్ చేసుకుని అగ్రీ అని క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్, తర్వాత మనం ఎక్కడ మనం ఏ లొకేషన్లో సేవ్ చేస్తున్నాం అనేది, ఇన్స్టాల్ చేస్తున్నాం అనే దానికోసం దీన్ని తర్వాత ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ అనేది మనం క్లిక్ చేశాక అక్కడ డ్రైవ్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అనేది అవుతుంది అనమాట. మనకి ఇక్కడ మనకి ఇన్స్టాల్ అనేది అయ్యాక నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే మనకి ఒకటి చూపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఫినిష్ ఆప్షన్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి వెకా అనే ఒక టూల్ మనకి అక్కడ ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తామంటే వెకాలో మనం ప్రోగ్రామ్స్ అనేది ఎలా చేయాలి, ఎలా మనం వెకాలో అవుట్పుట్స్ ఆ ప్రోగ్రామ్స్కి ఎలా చూడాలి అనేది మీకు అయితే చూపిస్తాను. ఇన్స్టాల్ అయ్యాక మనకి డెస్క్టాప్ మీద ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ ఫైల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ మనం ఇంతక ఎక్కడ మనం ఏ లొకేషన్లో తీసుకున్నాం, సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో వెకా 396 ఉంటుంది. అది క్లిక్ చేశాక ఇక్కడ మనకి డేటా ఫోల్డర్ మనం క్లిక్ చేశాక ఇక్కడ మనం సేవ్ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్బిల్ట్గా ఇచ్చినవి కూడా ఇక్కడైతే ఉంటాయి. మనకి మనం ప్రోగ్రామ్ చేసాక కూడా డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేసుకుని ఇలా అవుట్పుట్స్ అయితే మనం ఇలా చూడాలన్నమాట. వెకా సాఫ్ట్వేర్ చాలా ఈజీ ఇన్స్టాల్ చేయడం కూడా. నేనైతే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాల్ చేయడానికి లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా మీకు ఆ వెకా అనే ఒక టూల్ అయితే మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఈ వీడియోలో అయితే మీకు వెకాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది వీడియో అయితే మీకు చెప్పాను. ఓకే, ఇక్కడ మనకి క్లాసిఫై, క్లస్టర్స్, అసోసియేషన్స్, సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ ఇలా మనకి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీకు ఇవన్నీ ఎలా చూడాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ చూడకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.